నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మల్లెపూల సాగులో యాజమాన్య విధానాలు, మెలకువలతో నాణ్యమైన అధిక దిగుబడులు. ప్లాట్లుగా మారిపోయిన సాగు భూములు, డిమాండ్ పడిపోవడంతో అవతరించిన వృక్షాలు. కంది పంట సాగులో పనికి వచ్చే మేలైన రకాలు, విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన పైరు జాగ్రత్తలు. మేలు చేసే మెంతి సాగులో మెరుగైన పద్ధతులు, తక్కువ పెట్టుబడితో దక్కుతాయి అధిక లాభాలు. మల్లి మురిసింది. మల్లెలు అధికంగా పూయాలంటే సరి అయిన యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. సాగులో మెలకువలు పాటించినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు దక్కుతాయి. మల్లెలు 12 నుంచి 15 సంవత్సరాల వరకు పూలు పూస్తాయి. కాబట్టి ప్రతి మొక్కను జాగ్రత్తగా పెంచుకోవాలి. మల్లెల సాగులో కత్తిరింపులు చాలా ముఖ్యమైన అంశం. సరి అయిన సమయంలో కత్తిరింపులు చేసినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి మనకు దక్కుతుంది. మల్లెలో పనికి వచ్చే పద్ధతులేమిటో చూద్దాం. మల్లెల సాగులో కత్తిరింపులు చాలా ముఖ్యమైన అంశం. మల్లెలో కొత్తగా పుట్టిన చిగుర్ల నుంచి పక్కల నుంచి అధికంగా పూత వస్తుంది. కాబట్టి పూలు పూసే రెమ్మలు ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అధిక దిగుబడి రావాలంటే కొమ్మలను కత్తిరించుకోవాలి. కత్తిరింపులు చేసే ముందు మల్లె తోటలకు నవంబర్ నుంచి నీరు పెట్టకూడదు. చెట్లను కొంతకాలం వాడనివ్వాలి. దీంతో ఆకులు రాలిపోతాయి. జనవరి చివరి వరకు సహజంగా ఆకులు రాలిపోతాయి. కాబట్టి కొమ్మలను అన్నింటినీ దగ్గరకు చేర్చి తాడుతో కట్టివేయాలి. మేకల గుంపును తోలితే అవి చెట్ల ఆకులను తినేస్తాయి. వాతావరణ పరిస్థితుల వల్ల ఆకులు రాలకుంటే కూలీలతో ఆకులు తుంచివేయించాలి. అయితే రసాయన మందులతో కూడా ఆకులు రాలేట్టు చేసుకోవచ్చు. 1 లీటర్ నీటికి 3 గ్రాముల పెంటాక్లోరోఫినాల్ లేదా 3 గ్రాముల పొటాషియం అయోడైడ్ లీటర్ నీటికి కలిపి మల్లె మొక్కలపై చల్లాలి. జనవరి 2వ పక్షం నుంచి 5 సంవత్సరాల లోపు వయసున్న మల్లె తోటలో కొమ్మలను భూమి నుంచి 3 అడుగుల వరకు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించి వేయాలి. తీగ జాతి మల్లెలో ఈ కాలంలోనే కత్తిరింపులు జరుపుకోవాలి. 90 సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మల్ని కత్తిరించి మొక్కలు 10 నుంచి 13 కొమ్మలు మాత్రమే ఉండే విధంగా కత్తిరించుకోవాలి. కొమ్మల కత్తిరింపులు చేసిన తర్వాత తేలికపాటి నీటి తడినిచ్చి నేలను మెత్తబరచాలి. నేల ఆరిన తర్వాత మొక్కల చుట్టూ 30 సెంటీమీటర్ల స్థలం వదిలి నేలను 15 సెంటీమీటర్ల లోతు తవ్వి వారం రోజులు ఎండబెట్టాలి. తవ్వడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీలున్న చోట తోటల్లో వరుసల మధ్య దుక్కి చేసి కలుపు మొక్కలు తొలగించుకోవాలి. తరువాత వారం రోజుల పాటు ఎండనివ్వాలి. ప్రతిసారి పూలు కోసిన తర్వాత తవ్వకాలు జరుపుకోవాలి. పూసే సమయం గడిచేలోపు కనీసం 4 సార్లు తవ్వకాలు చేసుకోవాలి. ఇక మల్లెలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే నవంబర్ డిసెంబర్ నెలల్లో తోటలకు నీరు పారించకుండా వాడనివ్వాలి. ఆకులు రాలిపోయిన తర్వాత నీరు పారిస్తే కొత్త చిగుర్లు అధికంగా వచ్చి పూల దిగుబడి బాగా పెరుగుతుంది. ఒకసారి కాసిన పూలను కోసిన తర్వాత వారం రోజుల పాటు నీరు పెట్టకుండా ఎండనివ్వాలి. ఆ తర్వాత నీరు పారిస్తే అధికంగా పూలు పూస్తాయి. అయితే పూత సమయంలో నీటి ఎద్దడి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 5 నుంచి 6 రోజులకు ఒకసారి పూలు పూసే సమయంలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. ఇక మల్లె తోటలో ఎరువులు తగిన మోతాదులో వేసుకోవాలి. సిఫారసు ప్రకారం ఎరువులు వేసుకుంటే మంచి నాణ్యమైన అధిక దిగుబడులు దక్కుతాయి. అవసరాన్ని మించి ఎరువులు వేసుకుంటే సాఖీయ పెరుగుదల ఎక్కువై పూల దిగుబడి తగ్గడమే కాకుండా పూల నాణ్యత దెబ్బతింటుంది. నత్రజని ఎక్కువగా వేసినట్లయితే శాఖలు ఎక్కువగా పెరుగుతాయి. అదే సమయంలో పూల దిగుబడి తగ్గిపోతుంది. పూల కాడలు సన్నబడి పొడుగ్గా పెరుగుతాయి. ఇవి త్వరగా వాడిపోతాయి.
అందువల్ల నత్రజని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్కల చుట్టూ గాడి తవ్వి గాడిలో ఎరువులు వేసి మట్టితో కప్పాలి. ఈ విధంగా చేసినట్లయితే నత్రజని ఆవిరి కాకుండా ఉంటుంది. ఎరువులోని పోషకాలు మొక్కలకు తగినంతగా అంది ఎరువుల వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. కత్తిరింపులు చేసిన తర్వాత వారం రోజులకు ఒకసారి ఒక్కొక్క మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల వేప లేదా ఆముదం గింజల పిండి వేయాలి. 200 గ్రాముల అమోనియం సల్ఫేట్, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుని వేసుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే వాటిని మట్టితో కప్పివేయాలి. ఆ తర్వాత మొక్కలకు నీరు పెట్టాలి. ఒకసారి పూసిన పూలను 10 రోజుల వరకు కోయాల్సి ఉంటుంది. పూలను కోసిన తర్వాత 10 రోజుల పాటు నీరు పారించకుండా చెట్లను కొద్దిగా ఆరనివ్వాలి. తరువాత తవ్వి మళ్ళీ మొక్కకు 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల అమోనియం ఫాస్ఫేట్, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ఎరువులను వేసి మట్టి కప్పి నీరు పారించాలి. ఈ విధంగా పువ్వుల పూత ఆగిపోయే వరకు 4 సార్లు రసాయనిక ఎరువులు వేయాలి. ప్రతి మొక్కకు 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల అమోనియం ఫాస్ఫేట్, 225 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఈ ఎరువులన్నీ పూలు పూసే కాలంలో వేయాల్సి ఉంటుంది. పూతకు ముందు లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేసినట్లయితే పూల దిగుబడి, పూల నాణ్యత బాగా పెరుగుతుంది. ఏరువాక కార్యక్రమంలో చిన్న విరామం. వాళ్ళు కోటి ఆశలతో ప్లాట్లు కొన్నారు. భవిష్యత్తుపై బంగారు కలలు కన్నారు. ఒక్కసారిగా వారి ఆశలు అడియాసలయ్యాయి. కన్న రంగురంగుల కలలు కళ్ళలయ్యాయి. రియల్ భూమి కాస్త ఢమాలంది. ఏం చెయ్యాలో దిక్కుతోచిన పరిస్థితి దాపురించింది. సాగు నుంచి రియలకు, రియల్ నుంచి సాగుకు సాగిన ఓ ప్రస్థానంలో ఎన్ని మలుపులో మీరే చూడండి. ఒకప్పుడు అక్కడ పచ్చదనం పరుచుకుని కనువిందు చేసేది. ఎక్కడ చూసినా పంట పొలాలు నిగనిగలాడేవి. రైతులు నాగలతో దుక్కిదున్నడం కనిపించేది. చేలు చెలకల్లో నాట్లు వేసే మహిళల పాటలు వినిపించేవి. అన్ని రకాల పంటల్లో అత్యధికంగా దిగుబడులు దక్కేవి. రైతులు కూలీల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసేది. రైతుల లోగిళ్లు నవధాన్యాలతో నిండిపోయేవి. రైతులు కూలీల ఇంట నవ్వులు పండేవి. రాను రాను ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. రైతులు సేంద్రియ వ్యవసాయం నుంచి రసాయనిక వ్యవసాయం వైపు మళ్లడంతో కష్టాలు మొదలయ్యాయి. వరి ధాన్యం పండించిన రైతులు నీటి కొరత వల్ల వరి సాగును పక్కన పెట్టారు. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేశారు. అయినా హైబ్రిడ్ విత్తనాల వల్ల ఆ పంటల్లో చీడపీడల బెడద పెరిగిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్ని అంటాయి. రైతులు వాటిని అందుకోవడానికి అప్పులు చేశారు. ఎన్నో తిప్పలు పడ్డారు. ఆరుతడి పంటలైనా దక్కుతాయన్న ఆశతో రేయింబవళ్ళు చెమటలు వడిపారు. అయినా వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆశించిన పంట దిగుబడులు వారికి దక్కలేదు. మరోవైపు అప్పుల కుప్పలు మాత్రం పెరిగిపోయాయి. కొద్దో గొప్ప పండిన పంటను మార్కెట్కు తీసుకపోతే గిట్టుబాటు ధర రాలేదు. దీంతో ఎంతో కొంత రేటుకు పండించిన పంటలు అమ్ముకోక తప్పలేదు. ఫలితంగా వ్యవసాయంలో నష్టాలు కొని తెచ్చుకున్నారు. అప్పుల మూటలే మూటగట్టుకున్నారు. ఇక వ్యవసాయం చేయలేమని చేతులెత్తేశారు. ఈ పరిస్థితి దాపురించింది ఎక్కడో కాదు, ఖమ్మం జిల్లాలోనే. పట్టణం విస్తరిస్తున్న క్రమంలో ఈ దుస్థితి వచ్చింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి భూమిని కొన్నారు. ఆ భూములను ప్లాట్లు చేసి అమ్మాలనుకున్నారు. వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయించాలనుకున్నారు. ఖమ్మం పట్టణం రోజురోజుకు విస్తరించడం చూసి వత్సవాయి రవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ బాలాజీ వెంచర్ని ప్రారంభించాడు.
సాగు భూమిని ప్లాట్లు చేసి అమ్మకం మొదలుపెట్టాడు. ఇంతలోనే అనుకోని పరిస్థితులు ఎదురువచ్చాయి. రియల్ ఎస్టేట్ దందా కాస్త ఢమాలంది. ప్లాట్ల రేట్లు ఫ్లాప్ అయ్యాయి. కొంతమంది తగ్గిన ప్లాట్ల రేట్లు చూసి స్థలం ఉంటే మంచిదని కొనుక్కున్నారు. మరికొన్ని ప్లాట్లు కొనేవారు లేక వెలవెలబోయాయి. అటు అమ్మలేక ఇటు కొనలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు దిగాలు పడ్డారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటం ఎలా అని ఆలోచించారు. అమ్మేవారికి, కొనేవారికి ఇద్దరికి లాభదాయకంగా ఉండే మార్గం ఏదని ఆలోచించారు. చివరికి వారి అన్వేషణలో మంచి మార్గం కనబడింది. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. శ్రీ బాలాజీ వెంచర్ పేరుతో ఓ సంస్థను పెట్టాడు వత్సవాయి రవి. ప్లాట్లలో శ్రీగంధం, మలబారు వేప, నిమ్మ, ఉసిరి, అడవి, మామిడి మొక్కలు నాటుకుంటే మంచి ఆదాయం వస్తుందని ప్లాట్లు కొన్న వారికి చెప్పాడు. శ్రీగంధం చెట్టును పెంచుకుంటే 10 ఏళ్ల తర్వాత ప్రతి చెట్టుకు 10 లక్షల ఆదాయం వస్తుందని ఆయన వారికి వివరించాడు. బాగా ఎదిగిన శ్రీగంధం అమ్ముకుంటే 15 లక్షల రూపాయలు వస్తుందని ఆయన అంటున్నాడు. శ్రీగంధం అమ్ముకుంటే టన్నుకు 1,50,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈ బాలాజీ ఎస్టేట్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించి గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామండి. కానీ ఈరోజు సిటీ అవుట్స్కట్స్ ఎటు చూసినా 15-20 కిలోమీటర్ల వరకు కూడా వ్యవసాయ భూమి మొత్తం కూడా ప్లాట్ రూపంలో మారిపోయి చెత్త చెదారం పెరిగి ఖాళీగా ఉండిపోతున్నాయండి. వాటి కోసం మేము ఒక ఆలోచనతో ఈ ప్లాట్లలో ఖాళీగా ఉంచకుండా అందులో గంధం చెట్టు, మల్బారేపు చెట్టు పెంచాలన్న ఆలోచనతో మేము బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఇందులో మేము శ్రీగంధం చెట్లు వేసి పెంచుతున్నామండి. ఈ శ్రీగంధం అనేది ఒక లక్ష్మీదేవి స్వరూపం అండి. గంధం ఒక టన్ను వచ్చేసి 1,40,00,000 రూపాయలు ఉందండి ఈరోజు మార్కెట్ రేటు. కాబట్టి కస్టమర్కి అదనంగా మంచి ఆదాయం ఇవ్వాలనే ఆలోచనతో దీన్ని పెట్టడం, ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీగంధం చెట్లను పెంచడమే కాదు, పూల మొక్కలు, క్రోటాన్ మొక్కలను పెంచుతున్నారు. అంతేకాకుండా రకరకాల పక్షులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు కుందేళ్ల సందడి కనబడుతుంది. అన్నిటికన్నా ఆకర్షించేది పార్క్. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ పిల్లలతో వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు. ఇది ఈవినింగ్ వాక్ కూడా బాగా ఉపయోగపడుతోంది. ఈ వెంచర్ల పట్ల కస్టమర్లకు నమ్మకం కలిగించడానికి ఎదిగే మొక్కలను ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కలిగిస్తున్నారు. ఈ ప్రాంతమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను జీపీఎస్తో అనుసంధానం చేశారు. దీంతో కస్టమర్లు ఎప్పుడైనా తమ సెల్ ఫోన్లో ఇక్కడి దృశ్యాలను చూసే అవకాశం కలుగుతోంది. భవిష్యత్తులో మరింతగా ఈ వెంచర్ విస్తరిస్తుందని వెంచర్ మార్కెటింగ్ మేనేజర్ అంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే అసలు ఏంటి చెప్పింది నిజమే ఉంటుందా లేదా, చెట్ల డెవలప్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ పరంగా సెక్యూరిటీ పరంగా చూసుకోవడానికి ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ఫెసిలిటీ కనుక ఉన్నట్లయితే ఇక్కడ సీసీ కెమెరాలు జీపీఎస్ సిస్టంలో ఏర్పాటు చేసాం. వాటి నుంచి ఈవెన్ మొబైల్ ఫోన్ నుంచి కూడా చూసుకునే ఏర్పాటు చేశాము. దానివల్ల కంపెనీ కూడా చాలా అవసరం అది. ఎందుకంటే వెంచర్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, చెట్ల డెవలప్మెంట్ ఏంటి, ఏం జరుగుతుంది కూడా కంపెనీ నోటీస్ చేయడానికి బాగుంటుంది. సాగు భూమి నుంచి రియల్ ఎస్టేట్ చేతుల్లోకి పోయిన భూమి ఎన్నో మలుపులు తిరిగింది. పచ్చదనం కోల్పోయిన భూమి తిరిగి పచ్చపచ్చగా చూడ ముచ్చటగా దర్శనమిస్తుంది. ఎగిరిపోయిన ఆశలను మళ్ళీ చిగురింపజేస్తుంది. పొడము తల్లి ఆకుపచ్చని చీరలో కనువిందు చేస్తోంది. బంగారు విత్తనాలు. పప్పు ధాన్యాల్లో కందిదే అగ్రస్థానం. కందిలో మంచి దిగుబడులు సాధించాలంటే అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాలను సాగు చేసుకోవాలి. సాధారణంగా సూటి రకాలను సాగు చేస్తే వచ్చే ఫలసాయం కన్నా 2 పంటను ఈ సంకరజాతి రకాలిస్తాయి. వీటిని సాగు చేసుకోవాలంటే పంట తీరు తెన్నులు తెలిసి ఉండాలి. మరి అవేమిటో చూద్దాం. కంది పంటను మన దేశంలో విస్తారంగా పండిస్తారు. పప్పు ధాన్యాల్లో అతి ముఖ్యమైన పంట కంది. మన ఆహారంలో పప్పు ప్రధానమైంది. అన్ని పప్పుల కన్నా కందినే అంతా ఇష్టపడతారు. దీని రుచి మరే ఇతర పప్పులకు ఉండదు. దీనిలో పుష్కలంగా మాంసకృతులుంటాయి. దీన్ని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. కందిలో ఎన్నో రకాల ఆకుకూరలు కలిపి వండుకుంటారు. ఆకుకూర వేసి వండుకుంటే దాని రుచి మరింత ఇనుమడిస్తుంది. పప్పుల్లో ఇదే చాలా బలమైన ఆహారం. అందుకే దేశవ్యాప్తంగా కందికి చాలా డిమాండ్ ఉంది. ఈ పంటను సాగు చేసుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి.
ఈ పంట పండించిన రైతు ఏనాడూ నష్టపోడు. అయితే కందిలో అధిక దిగుబడిని సాధించాలంటే హైబ్రిడ్ వంగడాలను సాగు చేసుకోవాలి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిసాట్ వంటి సంస్థలు కంది పైరులో ఎన్నో హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేశాయి. వాటిని సాగు చేసుకుంటే దేశవాళీ రకాల రుచిని కలిగి ఉండి దేశవాళీ రకాల దిగుబడికి రెట్టింపు దిగుబడినిస్తాయి. కంది పంటలో అధిక దిగుబడులనిచ్చే సంకర జాతి రకాలను సాగు చేసుకోవడానికి నల్లరేగడి భూములు బాగా పనికి వస్తాయి. కాబట్టి వీటిని ఎర్ర నేలలు, చలకా భూముల్లో సాగు చేస్తే ఫలితం ఉండదు. నీటి తడులు ఇచ్చే సౌకర్యం ఉన్న భూముల్లో కంది పంటను వేసుకోవాలి. పంటను విత్తుకునేటప్పుడు నల్ల భూముల్లో సాలుకు మధ్య దూరం 6 అడుగులు ఉండే విధంగా విత్తుకోవాలి. అయితే ఎర్ర నేలల్లో ఒకవేళ సాగు చేయాలనుకుంటే 5 అడుగుల దూరంలో విత్తుకోవాలి. సాలులో మొక్కకు మధ్య కనీసం అడుగు దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. దీనివల్ల మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి వీలుంటుంది. అంతేకాకుండా గాలి బాగా ఆడుతుంది. అధిక దిగుబడినిచ్చే సంకర రకాలు ICPH 2671, ICPH 2740 అందుబాటులో ఉన్నాయి. ఈ సంకర రకాలను ఇక్రిసాట్ నుంచి లేదా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి కూడా పొందవచ్చు. ఈ రకాలు వెర్రి తెగులు, ఎండు తెగుళ్లను తట్టుకుంటాయి. పురుగు బారిన పడకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇవి నల్లరేగడి భూములు, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అనుకూలమైనవి. సక్రమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సంకర రకాల నుంచి ఎకరానికి 10 క్వింటాలను సాధించుకోవచ్చు. సంకర రకాలు ఖరీఫ్లో సాగు చేయడానికి మాత్రమే అనువైనవి. హైబ్రిడ్ కంది AR విత్తనోత్పత్తిలో ఏ లైన్ నుంచి వచ్చే విత్తనం హైబ్రిడ్ విత్తనాలుగా పనికొస్తాయి. కాబట్టి AR విత్తనోత్పత్తిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. R లైన్ నుంచి తేనెటీగల వల్ల పుప్పొడి రేణువులు ఏ లైన్లోని పుష్పాల్లో చేర్చడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి హైబ్రిడ్ విత్తనం తయారవుతుంది. కాబట్టి తగిన సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ఎంచుకునే పొలం సారవంతమైనదిగా ఉండాలి. క్షార లక్షణాలు ఏమాత్రం ఉండని భూములు ఎంచుకోవాలి. నీటి పారుదల కలిగిన పొలాలను ఎంచుకుంటే హైబ్రిడ్ విత్తనం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పొలాల చుట్టూ ఎక్కువగా చెట్లు, నీటి కుంటలు ఉన్న పొలాలైతే ఎక్కువగా తేనెటీగలు వృద్ధి చెందుతాయి. ఎక్కువ మోతాదులో పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఏ లైన్ నుంచి అధిక హైబ్రిడ్ విత్తనం దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. AR కంది విత్తనోత్పత్తి చేయాలనుకునే పొలానికి వేరొక కంది రకం నుంచి 500 మీటర్ల దూరం ఉండాలి. AR అంటే A అంటే ఆడ, R అంటే మగ. AR వేసే పొలంలో నీరు నిలవకుండా చూడాలి. చౌడు లేని నేలను ఎంచుకోవాలి. ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేయాలి. అదేవిధంగా ఆఖరి దుక్కిలో 40 కిలోల యూరియా వేసుకోవాలి. నల్లరేగడి భూమిలో సాలుకు మధ్య 90 సెంటీమీటర్ల దూరం, సాలులో మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలను విత్తుకోవాలి. ఎర్ర నేలల్లో సాలుకు మధ్య 75 సెంటీమీటర్లు, సాలులో మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. 3 వరుసల ఏ లైన్లు అంటే ఆడ లైన్లు, 1 వరుస R అంటే మగ లైన్లు ఉండే విధంగా విత్తుకోవాలి. పొలం చుట్టూ 3 వరుసల R లైన్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. AR కంది నుంచి దిగుబడి తీసుకోవడానికి మొత్తం గింజలను ఒకేసారి కాకుండా 2-3 దఫాలుగా విత్తాలి. 1 ఎకరం పొలాన్ని 3 భాగాలుగా విభజించాలి. మొదటి భాగంలో 15 జూన్లోగా విత్తుకోవాలి. రెండవ భాగంలో జూలై 1లోగా, మూడవ భాగంలో జూలై 14లోగా విత్తుకోవాలి. ఇలా విత్తుకోవడం వల్ల అన్ని పుష్పాలకు పుప్పొడి అందే అవకాశం ఉంటుంది. ఫలితంగా అధికంగా విత్తనోత్పత్తి జరుగుతుంది. ప్రతి దఫాలో విత్తిన భాగంలో ఉన్న సాళ్ళు 3 ఆడసాళ్ళు, 1 మొగసాలు ఉండే విధంగా విత్తుకోవాలి. పంట కాలంలో 3 సార్లు కల్తీ మొక్కలను ఏరివేయాలి. పంట పెరుగుదల కాలంలో మొదటిసారి, రెండవసారి పూత దశలో, మూడవసారి కాయలు వచ్చే సమయంలో కలుపు మొక్కలను తొలగించాలి.
విత్తనోత్పత్తి చేస్తున్న పొలానికి అవసరాన్ని బట్టి 3 నుంచి 4 తడులు ఇస్తే అధికంగా హైబ్రిడ్ విత్తన దిగుబడి వస్తుంది. తేనెటీగల వల్ల కందిలో పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి పొలం చుట్టూ చెట్లు, నీటి గుంటలు ఉంటే ఎక్కువగా తేనెటీగల గుంపులు రావడానికి అవకాశం ఉంటుంది. తేనెటీగలు ఎక్కువగా పొలంలో ఉంటే పుష్పాల్లో పరపరాగ సంపర్కం అధికంగా జరిగి హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి వీలవుతుంది. అందువల్ల తేనెటీగల సమూహాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో తేనెటీగల డబ్బాలను కూడా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది మన సొంతమవుతుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. కూరగాయలు, మాంసం వంటల్లో మెంతి వాడకం తప్పనిసరి. మెంతిని ఆకుకూరగా వండుకోవచ్చు. దీని గింజలను పచ్చళ్లలో వేసుకోవచ్చు. మెంతి సాగు లాభదాయకంగా ఉంటుంది. 5-6 రోజుల్లో చేతికి వచ్చే ఈ సుగంధ ద్రవ్యం పండించడం పెద్ద కష్టమేమీ కాదు. మెంతి లేని కూర అంత టేస్టీగా ఉండదు. అన్ని రకాల వంటల్లో మెంతిని వాడతారు. దీని సాగు చాలా సులభం. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత సాగుకు అనుకూలంగా ఉంటాయి. మెంతి గింజల కోసం అయితే రబీ కాలంలో నాటుకోవచ్చు. ఆకుకూరగా నీటిపారుదల కింద సంవత్సరం అంతా పండించుకోవచ్చు. వర్షధారపు పంటగా నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు, ఇంకా ఇతర తేలికపాటి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూములు మెంతి సాగుకు పనికిరావు. 6 నుంచి 7 ఉదజని సూచిక కలిగిన సారవంతమైన ఇసుక నేలలు, మురుగునీటి పారుదల వసతి కలిగిన ఒండ్రు నేలల్లో కూడా మెంతిని సాగు చేయవచ్చు. గింజల కోసం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మెంతిని విత్తుకోవాలి. ఆకుకూర కోసమైతే సంవత్సరం అంతా విత్తుకోవచ్చు. దీన్ని సాగు చేయాలనుకున్నప్పుడు మేలు రకం వంగడాలను ఎంచుకోవాలి. లాంగ్ సెలక్షన్ 1 రకం మెంతి 80 రోజుల్లో చేతికి వస్తుంది. వర్షధారం కింద దీనిని సాగు చేసినట్లయితే ఎకరాకు కనీసం 3 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే నీటి వసతితో పండించుకుంటే అత్యధికంగా ఎకరాకు 6 క్వింటాళ్లు వస్తుంది. ఇది ఆకుకు, గింజకు కూడా పనికొస్తుంది. మొక్క 5 నుంచి 6 కొమ్మలతో నిగనిగలాడుతుంది. గుజరాత్ మేతి 1 రకం మెంతిని అన్ని జిల్లాల్లోనూ సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో ఎకరానికి 12 కిలోల విత్తనాలను విత్తుకోవచ్చు. గొర్రుతో వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. తేలిక నేలల్లో 6 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. నల్లరేగడి నేలల్లో పాటించిన మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. విత్తే ముందు 1 గ్రామ్ కార్బన్ డైజం కిలో విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 600 రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల దిగుబడులు బాగా పెరుగుతాయి. ఇదే మోతాదులో సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. మెంతిని సాగు చేయాలనుకున్న నేలను బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దీంతో పాటు 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులు వేసుకోవాలి. ప్రతి ఆకు కోత తర్వాత 40 కిలోల అమోనియం సల్ఫేట్ని వేసి నీరు కట్టాలి. దీనివల్ల మరింత ఏపుగా పెరుగుతుంది. మెంతి సాగు చేసిన రైతులు అంతర కృషి చేయాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ బరువైన నేలల్లో 1.3 లీటర్లు, తేలిక నేలల్లో 1 లీటర్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తిన 15 రోజులకోసారి కలుపు తీసి మరో 15 నుండి 20 రోజులకు గొర్రుతో గాని దంతితో గాని అంతర కృషి చేయాలి. మెంతి పంటకు చీడపీడల బెడద కూడా ఉంటుంది. పెనుబంక, ఆకు తినే పురుగు, మిడతలు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులను నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కలిపి పైరుపై చల్లాలి. రబ్బరు పురుగు ఆశిస్తే అది ఆకులను, రెమ్మలను తింటుంది. దీన్ని నివారించాలనుకుంటే లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల
క్లోరోపైరిఫాస్ కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఇది రబ్బరు పురుగులను బాగా నివారిస్తుంది. మెంతు సాగులో ఎదురయ్యే మరో సమస్య తెగుళ్లు పంటకు ఆశించడం. మొక్కల లేత దశలో వడలు తెగులు ఆశిస్తుంది. దీన్ని అరికట్టడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత కాత దశలో బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని అరికట్టాలంటే 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడిని లీటర్ నీరు వంతున కలపాలి. పంట నెల రోజుల వయసు సమయంలో 15 రోజుల వ్యవధిలో ఎకరాకు 10 కిలోల గంధకపు పొడిని చల్లి బూడిద తెగులుని నివారించవచ్చు. కాయలు గడ్డి రంగులోకి మారినప్పుడు మొక్కలను పీకాలి. వాటిని 2 నుంచి 3 రోజులు పొలంలోనే ఎండనివ్వాలి. ఎండిన తర్వాత నూర్చుకుని గింజలను ఎండబెట్టి సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ఆకుకూర కోసమైతే విత్తిన 25 నుంచి 30 రోజులకు మొదటి కత్తిరింపు తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 12 నుంచి 15 రోజులకోసారి కత్తిరించుకోవచ్చు. 2 నుంచి 3 కత్తిరింపుల తర్వాత మొక్కలను గింజల కోసం వదిలిపెట్టాలి. గింజల కొరకు వేసిన మెంతి 5 నుంచి 6 వారాల తర్వాత పూతకొస్తుంది. 10 లేదా 11 వారాల్లో కోతకు సిద్ధమవుతుంది. కాయలను కర్రలతో కొట్టి గింజలను తీసి శుభ్రపరచాలి. ఆ తర్వాత గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.